అమరావతిలో మధ్యతరగతి ప్రజల కోసం ఒక ప్రాజెక్టు రెడీ అవుతోంది. రాజధాని ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు ముందుకు నడవక మధ్యలోనే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చకచక ముందుకు సాగుతోంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఈ ప్రాజెక్ట్ పేరేంటి? ఈ ఫ్లాట్లు ఎవరైనా కొనుక్కోవచ్చా? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతి అంటేనే ఒక రిచెస్ట్ రాజధాని. మరి సాధారణ ప్రజలు ఇక్కడ ఉండగలరా? మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అమరావతి ప్రాంతంలో ఒక ప్రాజెక్టు సిద్ధమైపోయింది అని మీకు తెలుసా? అయితే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఎన్ని ఎకరాల్లో నిర్మాణం కొనసాగుతుంది? ఇక్కడ ఫ్లాట్లు కొనాలంటే ఎంతో కష్టపడాలేమో అనుకునే వారి కోసమే ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కంప్లీట్గా మీరే స్వయంగా ఫ్లాట్ చూసేంత అనుభూతి అయితే కలుగుతుంది. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. అమరావతి ప్రాంతంలో ఎన్నో కట్టడాలు జరుగుతున్నాయి. అవన్నీ రాజధాని డెవలప్మెంట్కు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజల కోసమే. అమరావతి ప్రాంతంలో స్థిరపడాలి అనుకునేవారు, సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారి కోసమే ఈ హ్యాపీనెస్ట్ రెడీ అవుతుంది. ఇప్పటికే 200కు పైగా ఫ్లాట్ల బుకింగ్ కూడా పూర్తయిపోయింది. అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మకమైన ఆధునిక హౌసింగ్ టౌన్షిప్ ప్రాజెక్ట్. ఇది 14.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యుత్తమ వసతులతో కూడిన నివాస సముదాయంగా నిర్మితమవుతోంది. అమరావతి పరిధిలోని నేలపాడు ప్రాంతంలో ఈ నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు అమ్ముకునే ప్లాట్లు కదా, ఏదో సాదాసీదాగా ఉంటాయి అనుకుంటే పొరపాటే. మొత్తం 12 టవర్లను రూపొందిస్తున్నారు. ఒక్కో టవర్లో 18 అంతస్తులు ఉంటాయి. అంటే మొత్తం 1200 ఫ్లాట్లు. వీటిలో డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు సైతం ఉన్నాయి. అంతేకాదు, గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగానే అన్ని రకాల ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉంటాయి. సుమారు 29 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, టవర్ల చుట్టూ గ్రీనరీ, వాకింగ్ ట్రాక్లు, పిల్లల కోసం చిల్డ్రన్ పార్కులు, ప్లే గ్రౌండ్, ఇలా ఒకటేమిటి ఎన్నో సౌకర్యాలు ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సొంతం. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో మరొక కీలక అంశం నిర్మాణం. ప్రాజెక్టు శరవేగంగా పూర్తి కావడానికి ఒక అద్భుతమైన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఎంత పెద్ద టవర్లైనా శరవేగంగా పూర్తి చేయొచ్చు. మలేషియా వంటి దేశాల్లో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కోసం వాడుతున్నారు. ఒక టౌన్షిప్ ప్రాజెక్ట్ కోసం ఎంత టెక్నాలజీ అవసరమా అనే డౌట్ మీకు రావచ్చు. ఆ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వివరంగా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, మీరే చూడండి. చిన్న ఇల్లు కట్టాలన్నా, భారీ భవనం కట్టాలన్నా సిమెంటు, ఇసుక, ఇటుకలు, ఐరన్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు కదా. అది నిజమే. కానీ భారీ భవనాలు శరవేగంగా పూర్తి చేయాలి అంటే విదేశాల్లో రకరకాల టెక్నాలజీలు వాడతారు. ఇప్పుడు అలాంటివి ఎన్నో రాజధాని ప్రాంతమైన అమరావతిలో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు హ్యాపీనెస్ట్ టౌన్షిప్ కోసం వాడుతున్న టెక్నాలజీ మివాన్ షట్టరింగ్. అంటే ఇది పూర్తిగా అల్యూమినియం ఫార్మ్ వర్క్ సిస్టమ్. దీనిని ప్రధానంగా ఎత్తైన భవనాలు, భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ఆర్సీసీ పనులు వేగంగా పూర్తి చేయడానికి వినియోగిస్తారు. ఈ సాంకేతికతను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. సాంప్రదాయ షట్టరింగ్ విధానంలో బీమ్లు, స్లాబ్లు, కాలంలు, ఇటుక గోడలు వేర్వేరుగా నిర్మించబడతాయి. అయితే ఈ సిస్టంలో గోడలు, స్లాబ్లను ఒకేసారి కాంక్రీట్తో నిర్మించడం ద్వారా ఒకే సమగ్ర ఆర్సీసీ నిర్మాణం రూపొందుతుంది. ఈ తరహా నిర్మాణ ప్రక్రియలో ముందుగా అల్యూమినియం ఫార్మ్ వర్క్ ప్యానెళ్లను అమరుస్తారు. అనంతరం రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ అమర్చడంతో పాటు విద్యుత్, ప్లంబింగ్ కండక్టర్ను ఏర్పాటు చేస్తారు. తర్వాత గోడలు, స్లాబ్లకు ఒకేసారి కాంక్రీట్ పోస్తారు. నిర్మాణ రంగంలో ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయని బహుశా చాలా మందికి తెలియదు.
అయితే ఈ మివాన్ షట్టరింగ్ అనేది భవనం త్వరగా పూర్తి కావడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి షట్టరింగ్ చేసిన తర్వాత సుమారు 12 నుంచి 24 గంటల్లో డీ షట్టరింగ్ పూర్తి చేసి అదే ప్యానెళ్లను మరో అంతస్తు నిర్మాణానికి తిరిగి వినియోగిస్తారు. అదే సాధారణ నిర్మాణంలో గోడలు నిర్మిస్తే అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. సాధారణ ఆర్సీసీ నిర్మాణం అంటే రీఇన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ విధానంలో ఒక అంతస్తు పూర్తి కావడానికి సుమారు 15 నుంచి 21 రోజులు పడుతుంది. కానీ మివాన్ షట్టరింగ్ విధానంలో అదే పని 7 నుంచి 10 రోజుల్లో పూర్తవుతుంది. మివాన్ షట్టరింగ్ టెక్నాలజీపై సాధారణంగా చాలా డౌట్లే ఉండొచ్చు. ఒక భారీ నిర్మాణం కడుతున్నాము అంటే అనేక సందేహాలు రావచ్చు. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఈ ప్రాజెక్ట్కి ఉపయోగపడుతోంది అనేది ఇక్కడ మేజర్ డౌట్. భారీ భవనం నిర్మిస్తున్నావు అంటే కట్టే విధానం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేదు అంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ టెక్నాలజీని డిజైన్ చేసిన సంస్థ ఏంటి? ఈ నిర్మాణంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందా తగ్గుతుందా? అయితే ఈ మివాన్ విధానంలో నిర్మాణం అంత క్వాలిటీగా ఉంటుందా అనే డౌట్ మీకు రావచ్చు. మివాన్ విధానంతో నిర్మించిన గోడలు, స్లాబ్లు సమతుల్యంగా, మృదువుగా, నాణ్యతా ప్రమాణాలతో రూపుదిద్దుకుంటాయి. దీంతో ప్లాస్టరింగ్, పుట్టి పనులు తగ్గడంతో పాటు నిర్మాణ నాణ్యత సైతం మెరుగుపడుతుంది. ఈ విధానంలో వినియోగించిన అల్యూమినియం ప్యానెళ్లను సరైన నిర్వహణతో సుమారు 200 నుంచి 300 సార్లు తిరిగి వినియోగించే అవకాశం ఉంది. ఈ విధానంలో భవన నిర్మాణం ఒకే సమగ్ర ఆర్సీసీ రూపం వల్ల భూకంప నిరోధకత స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది. జాయింట్లు తగ్గడం వల్ల లీకేజీ సమస్యలు సైతం తక్కువగా ఉంటాయి. నిర్మాణ పనుల్లో చెక్క, టెంబర్ వినియోగం తగ్గడం, నిర్మాణ వ్యర్థాలు తగ్గడం, కాంక్రీట్ వినియోగం నియంత్రణలో ఉండడం వంటి ప్రయోజనాలుంటాయి. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ మివాన్ వ్యవస్థను జపనీస్ ప్లానర్ సంస్థ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ ఫార్మ్ వర్క్ను మలేషియాకు చెందిన ఎంఎఫ్ఎస్సి ఫ్రేమ్వర్క్ టెక్నాలజీ సంస్థ తయారు చేసి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం హ్యాపీనెస్ట్లోని టవర్ల నిర్మాణ పనుల నిమిత్తం సెట్ల ఫార్మ్ వర్క్ సామాగ్రి, మివాన్ షట్టరింగ్ యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంది. ఇప్పటికే 6 టవర్లు బేస్మెంట్ లెవెల్స్ కూడా దాటిపోయాయి. టెక్నాలజీ సంగతి సరే, మరి ఇక్కడ ఫ్లాట్లు కొనాలంటే ధర ఎంత ఉండొచ్చు? సిఆర్డీఏ నిర్ణయించే ధరలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయా? అసలు ఎంతవరకు ఇక్కడ ఎవరైనా ఫ్లాట్లు కొన్నారా? అసలు ఈ ఫ్లాట్లు ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయా? ఇలాంటి ఎన్నో డౌట్స్. లేదా ఈ ఫ్లాట్లు ఎక్కడో మూలను కట్టి పడేస్తున్నారా? ఈ డౌట్స్ అన్నీ మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. ప్రాజెక్టు ఎంత అద్భుతంగా కట్టినా దాని ధర కీలకం. మధ్యతరగతి ప్రజలు అంత ఎఫర్ట్ చేయగలరా లేదా అనే దాన్ని బట్టి ఫ్లాట్ డిమాండ్ ఉంటుంది. సిఆర్డీఏ అధికారులు ఇచ్చిన తాజా వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు జెట్ స్పీడ్లో పూర్తవుతున్నాయి. గతేడాది అంటే 2025లోనే ఫైల్ ఫౌండేషన్ పనులు పూర్తయిపోయాయి. అప్పుడు మెయిన్ స్ట్రక్చర్ నిర్మాణానికి పునాదులు వేశారు. అవి కూడా ఇప్పుడు పూర్తయిపోయాయి. అసలు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే 2017-18 కాలంలో ప్రకటించారు. అప్పట్లో మధ్యతరగతి ప్రజలకు అత్యంత అద్భుతమైన అవకాశం కావడంతో ఈ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. భారీగా దరఖాస్తుదారులు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ ఫ్లాట్లను సొంతం చేసుకోవడానికి ఉత్సాహపడ్డారు. అయితే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని స్థితిపై అనిశ్చితి నెలకొనడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. నాటి ప్రభుత్వం దరఖాస్తుదారుల సొమ్ము తిరిగి ఇచ్చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు నిర్ణయించిన ధరలు ఒకసారి పరిశీలిస్తే సింగిల్ బెడ్రూమ్ 60 లక్షల నుంచి, డబుల్ బెడ్రూమ్ 80 లక్షల నుంచి కోటి వరకు, ట్రిపుల్ బెడ్రూమ్ 1 కోటి నుంచి 1,30,00,000 వరకు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను చదరపు అడుగుకు 4,751 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. అయితే ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అమరావతి వంటి ప్రీమియం లొకేషన్లో, అందులోకి రాజధాని ఎన్ఆర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ధరలు స్థిరమైన నివాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు అతి సమీపంలోనే జడ్జి బంగళాలు, ఐఏఎస్ సీనియర్ అధికారుల టవర్లు ఉన్నాయి. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అవి నిర్మాణాలు పూర్తయిపోయాయి. అతి త్వరలోనే మంత్రులు, అధికారులు అమరావతికి తరలి రాబోతున్నారు. అక్కడే నివాసం ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 1200 హ్యాపీనెస్ట్ ఫ్లాట్ల నిర్మాణం
జెట్ స్పీడ్లో పూర్తి చేస్తే వీటికి మామూలు డిమాండ్ ఉండదు. మొత్తానికి అమరావతి ప్రాంతంలో మిడిల్ క్లాస్ ప్రజల కోసం ఒక స్వర్గధామం రెడీ అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఈ ప్లాట్లు సిద్ధం చేయడంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడికి రావడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.